తిరువన్నామలై పల్లవులు, చోళుడు, విజయనగర రాజులు, కన్నడ రాజులు, టిప్పు సుల్తాన్, ఆ తర్వాత బ్రిటిష్ పాలకుడు ఏలుబడిలో ఉంది. ఈ ఆలయంలో ఉండే ఒక్కో రాజగోపురం చూడడానికి 2 కళ్ళు చాలవు. వీటిని చూడడానికి పోటీ పడి నిర్మించారా అనిపిస్తుంది. 4 దిక్కులా 4 రాజగోపురాలు ఉంటాయి. ఆలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో అరుణాచలం ఒకటి. పంచభూత క్షేత్రాల్లో ఒకటి. పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూత స్థలాల్లో అరుణాచలం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అన్నామలేశ్వరుడు అగ్ని కనుక దీన్ని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకంబరేశ్వర ఆలయం, పృథ్వీలింగం భూమి, జంబకేశ్వరుడు జలలింగం, కాళహస్తీశ్వరుడు వాయులింగం, చిదంబరేశ్వరుడు ఆకాశలింగం. ఇది దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగ క్షేత్రాలు. దీన్ని అగ్నిభూతంనకు ప్రతీకముగా పేర్కొంటారు. మరి అరుణాచలం కొండ ప్రదక్షిణం గనక చూసుకుంటే దానినే గిరి ప్రదక్షిణ అంటారు. ఇది గిరి ప్రదక్షిణం కాదు, సాక్షాత్తు శివ ప్రదక్షిణం. ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిలింగేశ్వరుడు. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్ ఆ పరమశివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం.